న్యూస్ పేపర్లోని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు చూద్దాము. జూన్ 2 విడుదల. అయితే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు ప్రోగ్రాంలు ప్రారంభం. అయితే ఎలాంటి స్కీమ్స్ వస్తాయి అంటే మిషన్ 26 డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్. ఇంకా రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ. మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం. నెక్స్ట్ రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం. 3వ తేదీన షురూ కానున్న రెవెన్యూ సదస్సులు. నెక్స్ట్ గ్రామాలకు కొత్త జీపీఓలు, ఉద్యోగుల డిమాండ్లపైన ప్రకటన. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు. ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశం. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తావు అని ఒక అప్డేట్ అయితే పేపర్లో వచ్చింది. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 3 ఉద్యోగాలతో పాటు భూభారతి చట్టం కోసం 1000 డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఇక్కడ చూస్తే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ వచ్చి 17 నెలలు అవుతున్నా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాల విషయాన్ని 55,000 ఉద్యోగాలు ఇచ్చామని ఇక్కడ చెప్పడం జరిగింది అని ఇక్కడ న్యూస్ పేపర్లో అయితే అప్డేట్. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు దేనికోసం అంటే జీపీఓల ఫలితాలను విడుదల చేసిన సర్కారు. 11,000 పోస్టులకు 3,550 మంది మాత్రమే ఎంపిక. అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడైందంటే ఈ నెల 20న పరీక్ష నిర్వహించారు. మొత్తం 3,550 మంది అయితే ఎంపికయ్యారు. ఎవరు అంటే పూర్వపు విఆర్ఓలు వీళ్ళైతే ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. అయితే వీటిలో మొత్తం 10,954 జీపీఓ పోస్టులు ఉండగా 3,550 మంది మాత్రమే ఎంపికయ్యారు. మిగిలిన పోస్టులకు భర్తీ ప్రక్రియపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది. మిగిలిన పోస్టులకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం అభ్యర్థులు వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.